అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గత ప్రజాపాలనపై 4 పథకాలకు సంబంధించిన వారికి దరఖాస్తులు సమర్పించిన వారికి వార్డు సభలో ఆమోదం పొందడం, ప్రస్తుతం వార్డు సభల్లో సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియపరచాలన్నారు. అట్టి జాబితాలో పేరు రాని వారు దరఖాస్తులు సమర్పించవచ్చని, దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని, అట్టి దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయంలో గానీ, తహసీల్దార్ కార్యాలయంలో గానీ సమర్పించవచ్చన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ రేషన్ కార్డుల కొరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇళ్ల స్థలాలు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హత కలిగిన వారందరికీ లబ్ధి కలిగే విధంగా దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ స్పందన, వార్డు కౌన్సిలర్ లత, శ్రీనివాస్, మున్సిపల్ జీపీటీ వేణుగోపాల్, మున్సిపల్ సిబ్బంది, వార్డులోని ప్రజలు పాల్గొన్నారు. నెక్స్ట్ లిస్ట్ లో కూడా మీ పేరు ఒకవేళ రాకుంటే మళ్ళీ ఇలాగే క్యాంప్స్ పెడతారు, మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారు. ఇది కంటిన్యూ ప్రాసెస్. మన గవర్నమెంట్ ఉన్న రోజులు ఇది కంటిన్యూ ప్రాసెస్. అందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు, ఇల్లులు వచ్చే వారికి కూడా గవర్నమెంట్ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు మనందరి గురించి ఇక్కడ విచ్చేసిన మన కలెక్టర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ గారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 36లో వార్డ్ సభకి విచ్చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ రెడ్డి గారికి, ఇక్కడ లోకల్ కౌన్సిలర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ ఆఫీషియల్స్, గవర్నమెంట్ 4 స్కీమ్స్ గురించి డిస్కషన్ నడుస్తుంది. సో ఇక్కడ రైతు భరోసా అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి ఇక్కడ అప్లికేబుల్ లేదు మున్సిపాలిటీ. సో రేషన్ కార్డ్స్ అండ్ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏమైనా డ్రాఫ్ట్ లిస్ట్ ఉంది, అది డిస్ప్లే కూడా చేయడం జరిగింది, ఇక్కడ జరుగుతుంది.